మన రక్షకుడు అయిన యేసు మసీహు నామమునికి మహిమలు ఘనతలు ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులైన సంఘస్థులందరికీ పులిన రొట్టెల పండగ షలోం. అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న సంఘస్థులకి సంఘ పెద్దలకి పులిన రొట్టెల పండగ షలోం. సంఘ కాపురులైన జనార్దన్ బ్రదర్కి అదేవిధంగా దయాకర్ బ్రదర్కి పులిన రొట్టెల పండగ షలోం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా ఎలుగెత్తి చెబుదాం, స్వరమెత్తి చెబుదామా? శక్తిని అంతా కూడగట్టుకొని చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది అయిన బలిష్టమైన బాహు క్రింద సురక్షితాన్ని నెమ్మదిని కలగజేసి ఉన్నత ఉపదేశం కలిగిన సంఘములో కంచె కలిగిన తోటలో నన్ను నిలబెట్టుకొని నడిపిస్తున్న పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. ఈ పులిన రొట్టెల పండగ ఇంకా 2-3 రోజులు ఉంది. ఈ 2-3 రోజుల విషయంలోని కొన్ని పరిశుద్ధమైన మాట గురించి చదువుకోవాలని ఆశపడుతున్నా. సంఖ్యాకాండం నిర్గమాకాండం 20వ అధ్యాయము 5వ వచనం. ప్లీజ్ సిస్టర్. ఏలయనగా నీ ఎలోహిమైన యెహోవానగు నేను రోషము గల ఎలోహింను నన్ను అక్క నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. అక్క, నీ ఎలోహిమైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ చెప్పుకునే అదే 12వ వచనం 5వ సారీ 12వ వచనం 5వ ఆజ్ఞ. ఓకే, సారీ. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మోషే గారికి పరమతండ్రి పరమతండ్రి వేలతో రాసిన 10 ఆజ్ఞల పలకలు ఇవ్వటం జరిగింది. 2 సార్లు మరి ఆయన ఉపవాసం 40 దినాలు ఉపవాసం ఉండి మరి ఆ పలక మీద ఐదో ఆజ్ఞ అయిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించటం అనే మాటని చూసుకోవటం జరిగింది. అసలు తండ్రి తల్లి పరమ తండ్రి అయి ఉన్నాడు. మరి సన్మానించటం, మరి నీ తండ్రిని నీ తల్లిని ఎరిగి ఉంటే సన్మానించగలుగుతాము. మనము తండ్రి విషయంలోని తల్లి విషయంలోని లోబడిన వారమై ఉండి మరి పరమతండ్రి మోషేకి సెలవిస్తున్న విధానంగా మనం చదువుకున్న విధానము ఆ మాట మనం ఎరిగి ఉన్నట్టయితే సన్మానించుకోవటం జరుగుతుంది. అయితే ఈ వాక్య విషయమై భగవాన్ బ్రదర్ ప్రార్థన చేసుకోవాలని కోరుతున్నాను. పరిశుద్ధుడా పరమతండ్రి గొప్పరాజా సర్వలోక సృష్టికర్త మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడు అద్భుతకాలు ధరించే మా గొప్పరాజా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పస్కా పండుగ దినములలో తండ్రి మేము ఉంటుండగా తండ్రి మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ పులిన రొట్టెల పండుగ 4వ దినంలోకి మీరు మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాల సమయం తండ్రి మీరు ఏర్పాటు చేసుకునే బిడ్డల ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆత్మీయ ఆహారమును బట్టి మీకే వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ దినంలో ఈ పండుగ దినములు ఎవరైతే ఎక్కడైతే తండ్రి మీ సన్నిధానంలో భయభక్తులతో ఆచరిస్తున్నారో వారికి మాకు కావాల్సిన
తండ్రి ఆశీర్వాదాలను కుమరిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా, పరిశుద్ధ తండ్రి, ఈ కూటమిలో తండ్రి మీ 4వ రోజు మొదటి తండ్రి కూటమిలో ఆది నుంచి ఎంతవరకు అధ్యక్షం ఇచ్చి నడిపించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా, పరిశుద్ధ తండ్రి, స్తుతుల యందు తండ్రి మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాటల యందు తండ్రి మీరు కీర్తి పొందుతున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా, పరిశుద్ధ ఆరాధనలో తండ్రి మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకే మీకే స్తోత్రములు చెల్లించుకుంటాం తండ్రి. లేఖపట్నం అందుకు కూడా తండ్రి మీరే మా మధ్యలో ఉన్నందుకే మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ గొప్ప రాజా, పరిశుద్ధ మరి ముఖ్యమైన తండ్రి, ముఖ్యమైన ఘట్టంలోకి తండ్రి వాక్యోపదేశంలోకి మేము ఎంటర్ అయినట్టు తండ్రి మీరే మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంను మీరు ఏర్పాటు చేసుకున్న షమయ్య బ్రదర్ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం రాజా. ఓ గొప్ప రాజా, పరిశుద్ధ తండ్రి, మీరు మాకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో తండ్రి మనుషులకు ఇచ్చిన మొదటి ఆజ్ఞను తండ్రి తల్లిదండ్రులను సన్మానించమని చెప్పేసి 5వ ఆజ్ఞను తీసుకుని తండ్రి మాకు బోధించబోతుండగా తండ్రి మీరే మాకు దానిని అనుసరించి నడిచే విధంగా మీరే మాకు మనసులో దయచేయమని కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ తండ్రి, మాట్లాడేది షమయ్య బ్రదర్ కాదని ఆయన తండ్రి నోటి బూరగా ఉండి తండ్రి మీరు ఆయన పెదవులతో మాట్లాడిపించి మాకు తండ్రి కావాల్సిన ఆహారమును అనుగ్రహించమని మళ్ళీ కోరుకుంటున్నాం రాజా. ఒక గొప్ప రాజా, పరిశుద్ధ పర్వ తండ్రి, రాళ్ళలో వీక్షిస్తున్న వారికి కనుక తండ్రి ప్రత్యక్షంగా వస్తున్న వారికి కూడా తండ్రి శ్రద్ధతో విని విడిచిపెట్టే వారిగా కాకుండా వాటిని అనుసరించి నడిచే విధంగా మీరే మాకు సహాయం దయచేయమని కోరుకుంటూ మరి ఒకసారి షమయ్య బ్రదర్ను తండ్రి మీ పాదం దగ్గర సమర్పించుకుంటూ మీ నామనకు ఘనత మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ మాది మీద తగ్గించుకొని మీ నామనకు తెచ్చుకుంటూ మా రక్షకుడు విమోచకుడు అనే యేసు మెత్తి పరిశుద్ధమైన ఘనమనీక నామంలో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్స్ బ్రదర్. నీ తండ్రిని తల్లిని ఎరిగి ఉంటే మనం సన్మానిస్తాము. ఎరుగుట అనే మాట మీద 4-5 వచనాలు చదువుకొని ముందుకు సాగుదాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ ఎలోహిం ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహిమును ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరని ఇక్కడ దానియేలు గ్రంథంలోని మనకి చూపించబడుతున్న వచనం ఉంది. ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యాషువా, నా బలమా, నా యాషువా, నా బలమా, నాది నా ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. వేటగాని బాణములు చేయుచుండె గాయములు, అపవాది కోరలు కోరు
ప్రాణములు అపవాది కోరలు కోరుచుండే ప్రాణములు నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయుమా ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. తమ ఎలోహిముని ఎరుగువాడు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరనే మాట మనము పరమ తండ్రి ఎరుగుండుట ఎంతో ధన్యత. మొట్టమొదటిగా దేవుని ఎరిగిన వారముగా ఉండాలా. మరి ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముందుకు సాగుదాం అనుకుంటున్నాను. నాది ఖమ్మం జిల్లా పినపాక అనే చిన్న గ్రామంలో ఉన్నది మా ఇల్లు గృహం. నేను హిందువుల కుటుంబంలో నుండి వచ్చాను. ఒక తమ్ముడు నేను ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నాము. అమ్మగారికి మా నాన్నగారు లేరు. మమ్మల్ని కష్టాల రూపంలో చదివించింది. అట్లా ఉన్నప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోని హైదరాబాద్ రావటం జరిగింది. ఇంకా ఏ తల్లికైనా తండ్రికైనా తండ్రి లేడు కాబట్టి తల్లికి ఒక కోడలు కావాలని అనుకునేది. అయితే నేను చిన్న జాబు అపోలో హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా చేస్తున్నాను. అదే సమయంలో 2000 సంవత్సరంలో 2000లోని పరమ తండ్రి మరి యెహోషువ గారిని మా ఊరికి మరి సువార్త కూటికల గురించి రావటం జరిగింది. అప్పుడు మా అమ్మగారు భోజనం ఏర్పాట్లు చేసిందంట అయ్యగారులకి. అయితే అయ్యగారికి మరి నా విషయం గురించి చెప్పిందంట. చెప్పినప్పుడు సర్లే అయ్యా అమ్మ మా ఊర్లో ఉంటే చూస్తామని చెప్పారు. అయితే అనుకోకుండా యెహోషువ గారి కూతురు నేను చూడటం జరిగింది. చాలా పూర్ ఫ్యామిలీ. యెహోషువ గారు చాలా మరి ఆ ఖమ్మం ఏరియాలో ఖమ్మం డిస్టిక్లోని సింగర్గా ఉన్నాడు. 2001లోని ఆగస్టులో 10వ తారీఖు నా మ్యారేజ్ అయింది. అంతకుముందు 2 సార్లు చూడటం జరిగింది. అయితే ఇంకా నేను ఇష్టపడ్డాను, ఆమె కూడా ఇష్టపడ్డది. సరే ఆ కట్నాలు అవన్నీ ఏమీ లేకుండా మా అమ్మగారికి నేను చెప్పాను, కట్నం అయితే వద్దులే కానీ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. నేను 2 సార్లు చూశాను. నేనే బట్టలకి వాటికి నేనే సమకూర్చి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2001 ఆగస్టు 10 మొట్టమొదటిగా ఒక హాస్పిటల్లోని డ్యూటీ చేసేవాడిని ఓటీ అసిస్టెంట్గా. అయితే మా నివాసం ఎలా ఉండేదంటే 10 ఫీట్లు ఒక రూము పైన పెంట్ హౌస్లో ఉండేది. అది రేకుల రూము. 10 ఫీట్లలోని మా తమ్ముడు మధ్యలో, ఆ 10 ఫీట్లలోని 5 ఫీట్లు ఏమో మీ ఇద్దరు ఉండేది, 5 ఫీట్లల్లా తమ్ముడు ఉండేవాడు. అట్లా మా జీవనాధారం గడుస్తుండేది. కొన్ని
అక్కడ ఒక 3 సంవత్సరాలు ఉన్న తర్వాత బోరబండలోని ఒక గృహాన్ని కొనటం జరిగింది. అక్కడ మరి ఆ చిన్న రూమ్లోనే 5 ఫీట్లల్లా తమ్ముడు ఉండేవాడు, 5 ఫీట్లల్లో నేను ఉండేవాడిని. ఉదయం 8 గంటలకు పోతే నైట్ 10 గంటల దాకా నాకు జాబులోని ఉండేవాడిని. 10-11 వచ్చినాక నాకు అన్నీ అయిపోయిన తర్వాత 11 కాడ నుంచి మోకరించి ప్రార్థన చేసేది నా తలకాడుండి మన్నా సిస్టర్. నేను చాలా కోపగించుకునేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా డ్యూటీ వర్క్లోని బిజీగా ఉన్నాను. మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చిన కాడ నుంచి నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి తిట్టేవాడిని. అనుకోకుండా కూడా కొట్టేవాడిని కూడా. అయితే అటు ప్రార్థన చేస్తున్నా కూడా నేను నెట్టేసినా కూడా ప్రార్థనతోనే గడిపేది మిడ్ నైట్ దాకా. అక్కడ ఇల్లు కొన్నాము. ఇల్లు కొన్న తర్వాత అసలు మాది ఎట్లా అంటే ఊర్లోని చిన్నప్పటి నుంచి పుట్టుకలోని కూడా క్రైస్తవ కుటుంబానికి చెందిన వాళ్ళమే, కానీ అన్యులు. అక్కడ మా ఊర్లోని బండలకి మొక్కటం, తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తే క్రిస్మస్ చేయటం, జనవరి చేయటం, మళ్ళీ తర్వాత 5 పండగలన్నీ చేసేవాళ్ళం. అటు ఉంటూ ఇటు ఉంటూ పండగకి హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళటం, ఊర్లో ఆ పండగలు చేసుకోవటం, ఎంజాయ్ చేయటం, డబ్బులు కాజేసి రావటం జరిగేది. అయినా కూడా నాకు చెప్తుండేది, చిన్నగా చెప్తుండేది, అయినా నేను పట్టించుకునేవాడిని కాదు. ఆ పండగ చేయకూడదు బావా, మరి అట్లా చేస్తే మనకు మంచిది కాదని చెప్పేది కూడా నేను వినేవాడిని కాదు. ప్రార్థన కూడా నెట్టేసేవాడిని. నేను చాలా ప్రార్థన అంటే కోపగించుకునేవాడిని. ఆ పండగలు కంపల్సరీ ఎంత డబ్బైనా వెచ్చించి టికెట్ తీసుకొని, ఒకవేళ ఇక్కడ సిబిఎస్లోని మాకు టికెట్లు దొరకకపోతే మరి అక్కడి నుంచి లారీ ఎక్కి అక్కడి నుంచి కోదాడ వెళ్ళి, కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి అక్కడికి వెళ్ళి మరి ఆ పండగలన్నీ చేసి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. కానీ చెప్తుండేది నాకేందంటే ఇంటికి పోయిన కాడ నుంచి ఆ అమ్మాయి అలాంటి మరి విగ్రహారాధనలకు పెట్టింది ఎప్పుడు తినేది కాదు, పడేసేది, పక్కన పెట్టేసేది. నేనైనా అబ్జర్వ్ చేసుకునేవాడిని కాదు. మరి ఏంది ఈ అమ్మాయి తింటుందా తింటలేదని చెప్పేసి ఎప్పటికో నాకు గుర్తొచ్చినప్పుడు అడిగేవాడిని. ఏంటంటే నేను తిన్న దాన్ని అనేది. నేను కోపగించుకున్నా కూడా సర్లే అని అది పక్కన పెట్టేసి మరి అట్లా నా జీవనాధారం నడుస్తుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఆ ప్రార్థన నేను వద్దని నెట్టేసి కొట్టిన కాడ నుంచి చర్చి గేటు దాకా, ఏదో ఒక చర్చికి గేటు దాకా నన్ను తీసుకెళ్ళేది. అక్కడ దింపేవాడిని, మళ్ళీ రిటర్న్ అయ్యేవాడిని. అట్లా నా ప్రస్తావన ఆ గేటు కాడ దాకా ఉండేది. ఆ గేట్ నుంచి వెళ్ళిపోయేవాడిని. సర్లేని కొన్ని రోజుల తర్వాత చర్చిలో కూర్చున్నాను, వినేవాడిని. అయినా నాకు అసలు అర్థమయ్యేది కాదు. సరే అని చెప్పేసి తిరిగి వచ్చేవాడిని. మళ్ళీ ఆడ చర్చి చేస్తూనే ఉన్నా, ఇంటికాడ నుంచి ఫోన్ వస్తే మళ్ళీ ఊర్లోకి వెళ్ళి మరి హిందువులకు సంబంధించిన ఆ పండగలన్నీ చేసుకొని వచ్చేవాడిని. అట్లా జరుగుతుండేది. సరే, పరమ తండ్రి చిత్తం. మరి నా ఆయన ప్రణాళికలో ఏముందో నా గురించి అయితే నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నిరంతరము మన్నా చేసేది. నేను కోపగించుకుంటూనే ఉండేవాడిని. మరి ఆ కోపంలోనే మళ్ళీ సండే తీసుకుపోయి చర్చిలో దింపేవాడిని. మళ్ళీ నేను చర్చి గాంగులను మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చేవాడిని. అట్లా చేస్తుండేవాడిని. ఆ అమ్మాయి సండే ఇష్టపడేది కాదు. నాకు మరి దింపటం అయితే నా వంతు. ఆ అమ్మాయి ఇష్టం అని చెప్పేసి నేను వదిలిపెట్టేసి వచ్చేవాడిని. తర్వాత నాకు చెప్తుండేది, సండే నాకు ఇష్టం లేదు బావా, యేసు ప్రభు అంటేనే నాకు ఇష్టం ఉండదు అని చెప్పేది.
నేను ఒక్కోసారి మరి ఏం చేసినా అక్కడ ఉన్న చర్చీలు అవి ఏదో ఒకటమ్మా, నువ్వు పోతే పోరాదు, ఆదివారం చర్చి అయితే ఏమైతే, నామం అయితే యేసుప్రభు అయితే ఏదైతే అని చెప్పేవాడిని. వెళ్ళేది, ప్రార్థన చేసుకునేది, మంచి ఆప్యాయత అట్లా చూపించేది. మరి పాస్టర్ గారు ఆ ఏరియాకి వస్తే మన ఇంటికే ముందు వచ్చేసి మన ఇంట్లోని ఆతిథ్యం స్వీకరించి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ ప్రార్థన అనేది ఆ అమ్మాయి ప్రార్థన యేసుప్రభు అని చేసేది కాదు. ఆ మాటను నేను చాలా ఇది చేసేవాడిని. అది ఆ ప్రార్థనలో నేను కొంచెం ఏకీభవించాను. పండుకునేటప్పుడు ఆమె ప్రార్థన చేసుకునేటప్పుడు యేసుప్రభు అనేది కాదు, యాశ్వా మెస్సయ్య అనేది, యావే అనేది. అబ్బా ఇదేంది కొత్తగా ఉంది అని చెప్పేసి నేను చాలా ఆలోచనలు ఉండేవాడిని. అది ఇదేంది అమ్మాయి యాశ్వా మెస్సయ్య అంటున్నది ఏంటంటే, మా నాన్నోళ్ళు అదంతా మొత్తం మాది యాశ్వా మెస్సయ్య సంఘంలో ఉండేదాన్ని అని చెప్పేది. సర్లే అని చెప్పేసి అక్కడికి మరి బోరబండలో 5 సంవత్సరాలు గడిచిన తర్వాత 2006లోని నేను ఇక్కడ ప్లాట్ కొనడం జరిగింది. అయినా కూడా ఏదేమైనా కానీ పండగలు మాత్రం మిస్ అయ్యేవాడిని కాదు. ఊరికి వెళ్ళేవాడిని, మా తమ్ముడు నేను తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం, పండగలు చేసుకొని ఎక్కడికి వచ్చి ఉండేవాళ్ళం. కానీ చర్చికి పోయేవాడిని కాదు. ప్రార్థన అంటే చిరాకు పడేవాడిని. కానీ కొంచెం అయితే నాకు జ్ఞానం అయితే వస్తుంది, ఆ నామం గురించి అయితే జ్ఞానం వస్తుంది. సరే 2006లోని అక్కడ ఇల్లు బేరం పెట్టి ఇక్కడ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ప్లాట్ తీసుకున్న తర్వాత ఆ 2005లోని చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద ఇన్సిడెంట్. ఏంటంటే కింద పండుకున్నాము ఒక రూమ్లో, విశాలు మనోహరు ఉన్నారు మధ్యలో. తెల్లవారుజామున నీళ్ళు వస్తాయి, 5 గంటలకి 4 గంటలకు నీళ్ళు వస్తాయి. మోటరు 1 HP మోటరు ఈ సజ్జ మీద పెడితే వాటర్ వచ్చిందని చెప్తే నేను లేచి ఆ పైప్ కింద మోటార్ ఉందట్టుకుంది, నేను చూసుకోలేదు. ఆ పైపుని లాగాను. మోటారు అసలు ఎట్లా పడ్డదంటే, ఇంకా ఆ మోటార్ చిన్నపిల్లాడు విశాలు, అది పడిందంటే పచ్చడి అయిపోయేది. కానీ దేవుని కృప అప్పుడు దాకా ప్రార్థన చేసుకుని ఉంది. ఆ మోటారు కరెక్ట్గా తలమ్మటి, కనీసం అతనికి ఎంట్రకు వాసిలో పోయింది, కనీసం కొంచెం కూడా తగలకుండా అతను నిద్రపోతూనే ఉన్నాడు. ఆ తల పక్కన పడ్డది. పరమ తండ్రికి చాలా కృతజ్ఞుని అయి ఉన్నాను, చిన్న కొడుకుని అట్లా కాపాడాడు. అప్పుడు నాకు కొంచెం ఉంది. ఈ నీళ్ళు వచ్చినంతసేపు నాకు బైబిల్ చేతిలో పెట్టింది. బైబిల్ చదువుతున్నాను, ఆదికాండం చదువుతున్నాను అప్పటి నుంచి. కానీ నాకు ఎట్లో ఉండేది. కానీ అక్కడి నుంచి ఇక్కడ ప్లాట్ కొన్నాను. ప్లాట్ కొన్న తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ రెండోసారి ఇక్కడ ప్లాట్ కొన్న తర్వాత ప్రార్థన పోయి మొన్న ముందు ట్యాంకు మీద ముగ్గురు పిల్లలు, మధ్యలో మొన్న వాళ్ళు ఒక పిల్లోడు, అట్లా 4 పిల్లగాళ్ళని ఎక్కించుకొని నేను ఈ ప్లాట్ చూడటానికి వచ్చాను. అది బాగా లోయ, మన సీసీ రోడ్డు, వర్షానికి ఉసుక వేటదాన్ని ఉందన్నమాట. నేను చూసుకోలేదు. స్పీడ్ బ్రేకర్ ఉంది, స్పీడ్ బ్రేకర్ ఎందుకు దాటియాలని చెప్పేసి నేను ఆ నుంచి వస్తుంటే ఆ ఉసుకలో నుంచి అయిపోయి 4 పిల్లలు ఎక్కడెక్కడో పడ్డారు. కానీ ఒకటి మాత్రం అదే విషయాలు, లారీ వస్తుంది, లారీ పక్కనే పడిపోయిండు. లారీ వాడు అక్కడి నుంచి అంత బ్రేక్ వేసాడంటే వాడికి అప్పుడే ఇదైపోయింది. అంత తెలివితోని ఆయన జ్ఞానంతో బ్రేక్ వేసాడు. అదేందన్నా అట్లా వస్తున్నావు అని అరిశాడు నన్ను. ఇంక అందరూ ఈ అమ్మాయి మొన్న ఎక్కడో పడ్డది, పిల్లలు ఎక్కడో పడ్డాం, నేను ఎక్కడో పడ్డాను. కానీ విషయాలు ఆ గండం నుంచి తప్పించబడ్డాడు. ఎందుకు మేమందరం ఈ విధంగా, నేను కూడా మూర్ఖంగా వెళ్తున్నాను, మా తమ్ముడు మూర్ఖంగా వెళ్తున్నాడు. ఈ కాపాడింది మొత్తం ప్రార్థనని నా మనసులో చాలా, ఇంకా 2 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత చాలా వేదంతో కూడిన, బాధతో కూడిన, నా అంతటికి నేను నమ్ముకోకుండా మరి ఆమె ప్రార్థన చేస్తున్నా కూడా గొడవ పెట్టుకుంటున్నాను, ఎక్కడెక్కడి నుంచో మరి కొడుతున్నాను ప్రార్థన కంటే. మరి నేను కూడా చర్చికి పోవట్లేదని చెప్పేసి అప్పటి నుంచి చర్చికి వెళ్ళటం జరిగింది. మరి కళ్యాణ్ నగర్లోని మరి రాములు గారని ఒక పాస్టర్ దగ్గర నేను బాప్తీసం తీసుకోవటం జరిగింది. తర్వాత ఆ ప్లాటు
కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత ఆడ పోతున్నాను కానీ చర్చికి బైబిల్ చదువుతున్నా కానీ ఏమీ బోధ కావట్లేదు అసలు. తర్వాత నా ప్రస్తావన బోరబండలోని అదే టైంలోని సినిమా ఫీల్డ్కి పోవటం మొదలుపెట్టాను. అక్కడ బోరబండలోని మొత్తం సినిమా ఫీల్డ్లో ఉంటారు. నాకు ఎక్కువ పరిచయాలు, డైరెక్టర్లు, నిర్మాతలు చాలామంది పరిచయాలు ఉండి ఏర్పడి చాలా మట్టికి చాలా సినిమాలు చేశాను. అయినా కూడా నాకు ఒక రోజుకు వచ్చేసి 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, కానీ నాకు ఏమి అసలు రుచి తెలవట్లేదు. పోతున్నాను, రామ్ చరణ్తో ఒకటి చేశాను, ఇంకా వగేరా 4-5 సినిమాలలో చేశాను. ఒక్కొక్క రోజు వచ్చేసి 10,000 ఇస్తున్నారు, 15,000. అసలు లగ్జరీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. లోతు సొదొమ గొమొర్రా పట్టణం చూసినప్పుడు ఎంత పచ్చగా ఉందో నా జీవితం కూడా అంతే ఉంది. ఒక రోజు పోతే 15,000 ఇస్తున్నారు. రామ్ చరణ్ అమ్మట చేస్తే 15,000, 20,000 ఇచ్చారు. నాకెందుకో నాకు ఇది కావట్లేదు. పచ్చగా కనిపిస్తుంది కానీ అది ఏమంటారు దాన్ని నేను చెప్పలేకపోతున్నాను. ఆ రుచి నాకు తెలవట్లేదు. పోతున్నాను, చాలా సినిమాలు చేశాను, కనీసం ఒక 15 సినిమాల దాకా చేశాను, నచ్చట్లేదు. కానీ దేవుడు నన్ను ఎందుకో మహదేవపురం నడిపించడం జరిగింది. కానీ నేను చెప్తున్నా, ఈ ప్లాట్ గురించి ప్రార్థన చేయమ్మాయి, మరి అక్కడ పోయి ఇల్లు కట్టుకుందాము అని చెప్పేసి ప్రతిరోజు చెప్తున్నా, కానీ నేను ప్రార్థనలో కూర్చోవట్లేదు. పరిశుద్ధ గ్రంథం అయితే పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు నీళ్ళు వస్తే 5 గంటల సేపు ఆమె నీళ్ళు పట్టేది, నాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చేది, నేను కూర్చునేవాడిని. నిద్రపోకుండా ఏదో ముందు పడి ఇది చేసేవాడిని, కానీ చదివేవాడిని కాను. అలా నన్ను ఆ ప్రార్థన మహదేవపురం ప్లాట్ కొనటానికి చాలా ఇది చేసింది. మళ్ళీ అందుట్లోని నామం, యాషోవా మెస్సయ్య నామం చాలా నన్ను పట్టుకున్నా నేను బయటపడట్లేదు. మహదేవపురం అసలు అక్కడ ప్లాటు బేరం పెట్టాను, ఇక్కడ ప్లాటు కొన్నాను. ఆ ప్లాటు బేరం కాకముందే వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఇక్కడ ప్లాటుకు మొత్తానికి డబ్బులు ఇచ్చేసాను. అసలు చకాచకా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో ఏందో నాకు తెలవట్లేదు. మా ఫ్రెండ్ వచ్చాడు నాతో పాటు, అతను ప్లాట్ కొనడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. నాకైతే ఏం ఇబ్బందులు లేవు. ఆ ప్లాట్ చూశాను, నాకు నచ్చింది. లోయ 10 ఫీట్లు లోయ, అయినా కూడా నేను తీసుకున్నాను. ఆ ప్లాటు ఈఎంఐ ద్వారా ప్రార్థన చేయించాను. మరి పాస్టర్ గారు తీసుకొచ్చి సంపు ఏర్పాటు చేశాను. అంతా ప్రార్థన పూర్వకంగా జరుగుతుంది, కానీ నేనైతే ప్రార్థనకు పోవట్లేదు. ఎటు పోవటం, వాళ్ళని ఇది చేయటం, నేను సినిమాకి వెళ్ళటం, లేకపోతే డ్యూటీకి వెళ్ళటం, ఇదే చేస్తున్నాను. కానీ ఇక్కడ పరమతండ్రి చిత్తం వల్ల, ప్రార్థన వల్ల ఇక్కడ ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయటం, నేనైతే మోకరించేవాడిని కాదు, ఆమె మోకరించి ప్రార్థన చేసేది, పిల్లగాళ్ళని తీసుకొని వెళ్ళిపోయేవాడిని. అలా జరుగుతుంది. మా ఫ్రెండ్ గాడు అప్పటికి నేను కొనేసాను, మా ఫ్రెండ్ గాడు కొనలేకపోతాడు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, అనుకూల పరిస్థితులు రావట్లేదు, సమయం రావట్లేదు, అతను కట్టాలంటే కట్టలేకపోతున్నాను. నేను 120 గజాలు, నా 60 గజాలకే తీసుకోలేకపోతున్నాను. నేను 120 గజాలు టకటక కట్టేస్తున్నాను. ఏంటంటే అమ్మ అనేది బండి మీద పోకుండా, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు నమ్మట్లేదు కదా. నీ ఫ్రెండ్ గాడికి ప్లాటు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే, ఆయనకైతే బాగున్నాయి డబ్బులు, మనకు లేవు, నువ్వు అప్పు తీసుకురావడం ఎక్కడ పోయినా కూడా, అయినా కూడా ప్లాట్కి తొందరగా డబ్బులు కడుతున్నాము, తొందర సంపు కూడా అయిపోతుంది. మరి అది దేవుడి సంకల్పమే, నీది నాదైతే కాదని చెప్పేది. నువ్వు అన్నీ ఏదో కథలు చెప్తున్నావు, నువ్వు నాకు కాదు, నేను కష్టపడింది ఆడ నుంచి వస్తాయి డబ్బులు అని అంటున్నాను. అంటే సరే, అమ్మాయి నాకు ప్రార్థన చేస్తుంది. ఏ విషయం చెప్పినా కూడా నైట్ మిడ్ దాకా ప్రార్థన చేసేది. నేను సిరాకు పడతాను, అదే అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 9 అడుగులు లోయని పిల్లర్లు వేసాను. మరి డబ్బులు మాత్రం అవి అక్కడే ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్ 40 రోజులు కానీ డబ్బులు ఇయ్యరు కదా, అవి అట్లే ఉన్నాయి. ఇక్కడ మాత్రం పిల్లర్లు అయిపోతుంది. 9 అడుగులు లోతున్న లోయను మొత్తం మట్టి పోపించాను. యాడ్ నుంచి వస్తున్నాయి, నాకు ఏం అర్థం కావట్లేదు. నేను మాత్రం అప్పు చేయట్లేదు, ఇదేంది అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడ్డాను. నేను మాత్రం వెళ్ళాలని, మా ఇంటి ముందు ఒక చర్చి ఉండేది, షాలోమ్ చర్చి అని, ఆ చర్చిలోకి వెళ్ళటం మొదలుపెట్టాము. చిన్న డిస్కషన్ల వల్ల
ఆ చర్చికి ఆపడం జరిగింది. మామయ్య గారు వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు 2013లో ఓపెనింగ్కి వచ్చారు. ఓపెనింగ్కి వచ్చినాక 2013 జూను 13వ తారీఖు ఇల్లు ఓపెనింగ్ తర్వాత ఈయన తిరిగి వస్తున్నాడంట. తిరిగి వస్తుంటే అక్కడ బోర్డు చూశాడంట, యాషో మెస్సయ ప్రార్థనా మందిరం అని ఉందంట. ఆ ప్రార్థనా మందిరం ఉంది, ఇక్కడ ఎక్కడో ఉందని చెప్పి అడుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఇక్కడ అయ్యగారు జనార్దన్ బ్రదరు, తర్వాత మన దయాకర్ బ్రదరు పరిచయం అయ్యారంట. ఆ రోజు పండగలు జరుగుతున్న ఏయో పండుగలు మొత్తానికి నాకైతే తెలియదు. వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకున్నారు, తండ్రి కూతురు. వాళ్ళని తీసుకుపోవటం మొదలుపెట్టాడు. మరి ఇక్కడ ప్రార్థన మందిరం ఉందంట, యాషో మెస్సయ ప్రార్థన మందిరం. మరి నేను వెళ్తున్నానని చెప్పేసి వచ్చేది. నేను ఆ గేట్ కాడనే ఉండి ఆమెను దింపేసి వెళ్ళిపోయేవాడిని. ఇద్దరిని తీసుకొచ్చేవాడిని, ఇద్దరిని దింపేసి వెళ్ళిపోయేవాడిని. కానీ నేను వచ్చేవాడిని కాదు. కానీ అట్లే దయాకర్ బ్రదర్ నాకు పరిచయం అయ్యాడు. క్లినిక్ పైన పెట్టాను. రామారావు అంకులు తీసుకొని వచ్చాడు. తర్వాత 2-3 సార్లు ఫోన్ చేశాడు, రా బ్రదర్ మన మందిరంలో పండగలు జరుగుతున్నాయి రాని. ప్రత్యేకించి ఒకరోజు వచ్చాడు. నేను వచ్చినాక గేట్ లోపల నుంచి లోపలికి వచ్చిన తర్వాత మరి జనార్దన్ బ్రదర్ మెసేజ్ ఇస్తున్నారు. నాకు బాగా పట్టుకుంది. దేవదూతలు 7 ఉన్నారు, తెల్లని వస్త్రాలు ధరించుకొని మరి ఉన్నారని చెప్పేసి ఆ మాట నాకు చాలా అసలు ఎక్కడ ఏ చర్చికి పోయినా ఏ వాక్యం వింటున్నాను కానీ ఇటు వదిలిపెడుతున్నాను. మొత్తం నాకు సినిమాల్లోనే ఉంది కానీ వాక్యం మీద ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చినా కూడా నేను మహేష్ బాబు సినిమా చేశాను. తర్వాత అదే జనార్దన్ బ్రదర్ వాక్యం మాత్రం పట్టుకుంది. నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి కానీ నేను ఇక పోను. అమ్మాయికి చెప్పాను, నేను సినిమాలకు పోను, ఇక నుంచి మందిరానికి వస్తానని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత నేను 2020 బ్రదర్ 2020 బ్రదర్ నా బాప్తీస్ 22 కాదు 20 అనుకుంటా బ్రదర్ బ్రదర్ నాది బాప్తీస్ 2019 నా బాప్తీసం జరిగింది. అక్కడి నుంచి మరి పరమ తండ్రి నన్ను ఆ బాప్తీసం ఇచ్చిన కాడ నుంచి నేను బ్రదర్ వాళ్ళు ఎటు వెళ్ళినా కూడా నన్ను పిలుస్తారు, నన్ను పిలిచేసి రమ్మని చెప్తారు. నేను ఎంత క్లినిక్ పెట్టినా కూడా నేను ఎన్ని రోజులు అయితే 2 రోజులు పోతే 2 రోజులు రోజుకు 500 ఇస్తే ఒక రోజులోనే 1000 రూపాయలు ఇస్తాను. ఎటుపోయి వచ్చినా కూడా పరమ తండ్రి ఆ విధంగా నన్ను బ్రదర్ వాళ్ళు తీసుకుపోయిన కాడ 1 రోజు ఉన్నని 2 రోజులు ఉన్నాయి. ఆ 2 రోజుల మటుకి నాకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా నేను మరి హైందవ కుటుంబంలో నుంచి మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ అయిన తర్వాత ఏం కట్నం తెచ్చినవా అంటే పరిశుద్ధ గ్రంథం చూపెట్టింది. ఇప్పుడు కూడా ఆ పరిశుద్ధ గ్రంథం ఉంది. నాకు కట్నం ఏమి లేదు కానీ నాకు పరిశుద్ధ గ్రంథం తెచ్చిందని చెప్పేసి నేను చాలా సంతోషపడేవాడిని. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆయమ్మ చేసిన ప్రార్థన తర్వాత ఆయమ్మ పడిన స్ట్రగులు ఇప్పుడు కూడా పడుతూనే ఉంటుంది. నాకు కొన్ని మాటలు గుర్తొస్తుంటే నేను బాధపడతాను. కట్నం ఏం చాలేదు కానీ నేను పరిశుద్ధ గ్రంథం తెచ్చానని చెప్పేసి మా అమ్మతో కూడా చెప్పింది. నిజంగా ప్రార్థన తీసుకొచ్చింది, నన్ను మార్చింది. తర్వాత మా సుజాతని మార్చింది, వాళ్ళ బిడ్డని యశస్విని మార్చింది, నా కొడుకును మార్చింది. నిజంగా మా ఇంటిలో నిరంతరం ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఆమె ప్రార్థన చేసేటప్పుడు నేను ఏకీభవిస్తాను. ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఏ టైంలోనైనా ఇద్దరం ప్రార్థన చేసుకుంటాము. మా ప్రార్థన నిజంగా మమ్మల్ని కాపాడుతుంది. అసలు నేనున్న స్థితి లోయ, ప్రార్థనే నన్ను లేవనెత్తింది అనుకుంటా. నా స్థితి మాత్రం మా ఊరిలోని మొన్నటిదాకేమో ఆ విధంగా ఉండాలని చెప్పేసి నన్ను అనేవాళ్ళు. కానీ సువాసిని పేరు, సువాసిని వచ్చిన కాడ నుంచి మారిపోయిండు పిల్లోడు,
ఈ విధంగా మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకొని ఈ విధంగా చేసుకున్నాడు అనే మాట నాకు ఆమె ద్వారానే వచ్చింది. ఆమె లేకపోతే నిజంగా మా ఇల్లు ప్రార్థనగా ఉండకపోయేదేమో, నా స్థితి ఇంకా ఆ లోయలోనే ఉండేదేమో. నన్ను నిలబెట్టింది మాత్రం ప్రార్థన. అదేవిధంగా ఆ అమ్మాయి ఏ చర్చికి పోయినా కూడా, ఇక్కడ షాలోం చర్చికి పోయినా కూడా యేసు అనమంటే అనలేదు. అక్కడ బోరబండ్లోని కళ్యాణ్ నగర్లో కూడా మరి యేసు అనమంటే ఆమె ప్రార్థన కూడా అయ్యగారి ముందు యాశ్వ మెస్సయ్య అని ప్రార్థన చేసేది. యాశ్వ మెస్సయ్య ఏందమ్మాయి నువ్వు అట్లా ప్రార్థన చేస్తావని ఇద్దరు అయ్యగారులు అనేవాళ్ళు. ఆ అమ్మాయిని మనసులోని కోపం పెట్టుకొని ఎల్లగొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా నామాన్ని ఎప్పుడు అంటే తీసేయలేదు, నామం పట్టుకొని అట్లే ఉంది. ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేను అనుకుంటాను నిజంగా ఇక్కడ షాలోం చర్చిలో జరిగిన కొన్ని సిచ్యువేషన్లు చూస్తే నామం గురించే బయటికి నెట్టేశారు. అసలు ఏంది ఈ అమ్మాయి ఏంది ఏదో సాతాను గారి పేరు చెప్తుందని చెప్పేసి చాలా హింసలు పెట్టేసి, మా ఇంటి పక్కనే ఇల్లు కానీ చర్చి కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఈ అమ్మాయిని చాలా వేరే విధంగా చూసేవాళ్ళు. అయినా కూడా ఆ అమ్మాయి నామం వదిలిపెట్టలేదు. యాశ్వ మెస్సయ్య నామం. వాళ్ళ నాన్న చెప్పింది అదే, నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీటి ఇంటిలో బాధలు వచ్చినా కూడా యాశ్వ మెస్సయ్య నామాన్ని తీసివేయొద్దని చెప్పేసి ఆ మాట చెప్పేందులోనే మరి ఆ అమ్మాయి అదే విధంగా ఆ నామాన్ని పట్టుకొని ఇక్కడ మరి బ్రదరోళ్ళు ఇక్కడున్న ఆత్మీయులు అందరినీ కలిసినాక ఆ అమ్మాయి చాలా ఇదివరకు అక్కడ షాలోం చర్చిలో పోతే 5 సంవత్సరాలు పోయాము, ఎప్పుడు నిద్రపోయేది కాదు, టెన్షన్ పడేది. కానీ మరి 2013 నుంచి ఇక్కడ ఆత్మీయంగా మీరు పరిచయాలు అయ్యారు. చాలా ఆ ట్యాబ్లెట్లు అన్నీ తీసేశారు. డాక్టరే వద్దన్నాడు, ఇంకా ట్యాబ్లెట్లు వద్దమ్మా నీకు, చాలా మారి నీ మనసు మొత్తం ఇదైపోయింది. ఆమె సైక్రాటిస్ట్ ప్రాబ్లం ఉంది, ఆ ట్యాబ్లెట్లు చాలా వాడేది. కానీ మన మందిరం పరిచయమైన కాడ నుంచి ఇంకా నిజమైన నామం నాకు దొరికిందని చాలా సంతోషపడుతుంది. చాలా సంతోషంగా ఇక్కడికంటే నాకు చెప్పకుండానే వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నామంటే నేను మందిరంలో ఉన్నానని చెప్తుంది. అంత ఇదైపోయింది. బోరబండ కళ్యాణ్ నగరు తర్వాత ఇక్కడ నామాన్ని బాగా ఎగతాళి చేశారు, అయినా కూడా క్షమించింది. ఇక్కడ ఈ నామాన్ని YMPM మందిరాన్ని దగ్గర చేర్చుకున్నాక నిజంగా మేము కూడా ఎంతో ఆత్మీయంగా ఎదిగాము. అది నిజంగా బ్రదరోళ్ళు నేను వచ్చానంటే నిజం బ్రదర్ వాక్యం వల్లే నేను వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదు. నాది కలర్ఫుల్ అంటే అయినా సినిమా ఫీల్డ్ లైఫ్ అట్లా ఉండేది. అయినా కూడా నేను మరి ఇక్కడ ప్రార్థనలు మరి వాక్యము ఆ అమ్మాయి ప్రార్థన నన్ను చాలా నడిపించింది. అందుని బట్టి పరమ తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తమ ఎలోహిమును ఎరుగుడు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చూడండి, దర్యావేసు మాదీయుడగు దర్యావేసు దగ్గర మికాయేలుని మరి బలపరచటం జరిగింది. మరి అక్కడ గాబ్రియేలు దూత, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో గాబ్రియేలు దూత గురించి రాయలేదు, కానీ మికాయేలుని దర్యావేసుగా బలపరచటం జరిగింది. బలపరిచినప్పుడు మరి దానియేలుతో అంటుండు, దానియేలు నువ్వు సేవించే దేవుడు, నీ సేవించే ఎలోహిం చాలా గొప్పవాడు, సింహాల గృహలో నుండి అయినా కూడా నిన్ను కాపాడిన గొప్ప తండ్రి. ఆయన ఎరిగిన వారు మరి కంపల్సరీ గొప్ప కార్యములు చేస్తాడు. దానియేలు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఏ కార్యాలు చేశాడు? మరి 7 రోజులు సింహాలు చాలా ఆకలితో ఉంటాయంట. ఆ సింహాల గృహలో వేసినప్పుడు మరి దానియేలు ప్రార్థన సింహాల నోలును మూయించింది. మరి అదేవిధంగా దర్యావేసుతోని గాబ్రియేలు దూత చెప్తున్నారు, 4 దేశాలు మరి 4 రాజ్యాలు మరి ఈ కాలంలోని 4 రాజ్యాలు వస్తాయని సెలవిస్తున్నాడు. ఆ 4 రాజ్యాలు 4 రాజులు, 9 రాజులు. మరి ఎంత రాజులైనా సరే దేవుణ్ణి ఎరగక ఎంతోమందిని
మరి నాశనం అయ్యారు. మరి ఇతను మరి పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథంలో మధ్యలో ఉన్న ఆ శూన్యాన్ని పూర్తి చేసినప్పుడు ఆ శూన్యంలోని ఒక రాజు వచ్చాడు. అతను మరి ఎపిఫెనెస్ అనే రాజు. మరి ఆ విధంగా యూదులు ఇతను చాలా క్రూరుడు. మరి అదేవిధంగా ఫరో లాంటోడు, మరి అదేవిధంగా హామాను లాంటోడు, అదేవిధంగా మరి హిట్లర్ లాంటోడు. ఈ ముగ్గురితో కలిసి మరి ఎపిఫెనెస్ అతను యూదులను చంపటం జరిగింది. ఇశ్రాయేలీ ప్రజల్ని ఎంతో మరి నరకానికి గురి చేశాడు ఆ 400 సంవత్సరాల సమయంలోని. మరి ఎపిఫెనెస్ మరి దైవ విరోధి, అతను మెస్సేయ విరోధి. అతను చాలా మరి యూదుల్ని చంపటం జరిగింది. అదే సమయంలోని మందిరంలోని బలి అర్పణలు ఆపేశాడు. మరి అదేవిధంగా మరి ఆ బలి అర్పణలతో పాటు నిరంతరం ప్రార్థన విషయంలోకి వస్తే ప్రార్థన కూడా ఆపేశాడు. మరి ఆ విధంగా మరి ఎపిఫెనెస్ అనేవాడు చాలా మరి దేవుణ్ణి ఎరగక ఆ విధంగా చేశాడు. ఆ విధంగా చేయటం వల్ల మరి అతని దగ్గర ఉన్న గొప్ప కార్యాలు మరి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. ఆ రోజు మరి నేను దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరి ఆ విధంగా అది గొప్ప కార్యం కాదులే, కానీ నేను మారటమే అది ఒక గొప్ప విశేషం. ఎందుకంటే ప్రార్థనా పూర్వకంగా ఒక క్రూరుడు ఎపిఫెనెస్ ఏ విధంగా అయితే మరి దేవుని కార్యాలన్నీ మందిరంలో ఆపేసి దేవుని ఎరగనివాడుగా ఉన్నాడు ఈ ఎపిఫెనెస్ అనేవాడు. మరి యూదులను చంపటం, ఇజ్రాయేల్ ప్రజల్ని మరి చిత్రహింసలు చేయటం వల్ల మరి అక్కడ మరి మందిరంలోని జరిగిన గొప్ప కార్యాలన్నీ ఆపు చేసి ఆయన ముఖంతో కూడిన ఒక విగ్రహాన్ని మరి మందిరంలో పెట్టడం జరుగుతుంది. ఈ 11వ అధ్యాయంలోని ఆయన మరి ఎంతోమంది రాజులు వచ్చారు కానీ ఎలోహింని ఎరగని వారై ఉన్నారు. ఎంతోమంది రాజులు వచ్చారు కానీ ఎన్నో రాజ్యాలు లేసినవి కానీ ఎలోహింని ఎరగని వారు ఎప్పుడు గొప్ప కార్యాలు చేయరని పరమ తండ్రి మరి గాబ్రియేలు దూత మరి మిఖాయేలుని బలపరుస్తూ దర్యా వేస్తూ అనటం జరుగుతుంది. మరి ఆ విధంగా ఆయన మరి మందిరంలోని ఆయన మరి విగ్రహాన్ని పెట్టడం వల్ల మరి ఆయన గొప్పగా ఎవరైతే మరి యెహోవా మెస్సీని నమ్మిన వారు, ప్రార్థన పూర్వకంగా ఉన్నవారు, నేను మీ బొమ్మలకి మేమెందుకు మొక్కాలని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు మరి ఆ ఎపిఫెనెస్ అనేవాడు ఆయన రాజ్యం అంతమయ్యటం జరుగుతాం చూస్తాము. మరి ఎవరైతే యెహోవా మెస్సీని ఎరిగినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు ఎన్ని కార్యాలు చేస్తారంటే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అదేవిధంగా మనం ఎలోహిం స్వరము వినటానికి మనం ముందుకు సాగాల. యోహాను సువార్తమానము 10వ అధ్యాయము 4వ వచనం. యోహాను మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత పరమ తండ్రి మరి ఎవరైతే గొర్రెల కాపరనేవాడు ద్వారం గుండా ప్రవేశించేవాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన ద్వారంగా ఉన్నాడు. అతడు సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి బయటికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. పరమ తండ్రి మరి ముందుగా నడిచి అతని స్వరము వినగానే గొర్రెలు మరి ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తాయి. మరి ఆయన ద్వారంగా ఉన్నాడు పరమ తండ్రి. మరి గొర్రెలుగా ఉన్న సంఘాలని ఆయన స్వరాన్ని విని ఎవడైతే దొంగగా వచ్చినవాడు, దొడిదారిన వచ్చినవాడు దొంగగా చూస్తున్నాడు పరమ తండ్రి.
మరి మనము ఆ విధంగా ఆయన స్వరాన్ని విని ఏ విధంగా వైఎంపిఎంకి వస్తున్నాము, ఆయన స్వరాన్ని వినే మనం ఇక్కడికి రాగలుగుతున్నాము. అదేవిధంగా మనం ఆయన స్వరాన్ని, ఆయన మన కాపరిగా ఉన్నాడని ఎవరైతే నమ్మగలుగుతారో ఆయన స్వరాన్ని మెల్లగా వినగలుగుతారు. ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడించే వారముగా ఉంటాము. అదేవిధంగా ఇంకొక మాట చూసుకుందాము. 3వ మాట ప్రేమను ఎరుగుట. ప్రేమను ఎరుగుట 1 యోహాను 4వ అధ్యాయము. ప్రేమను ఎరిగే వారముగా ఉండాలా. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల ఎలోహింకి ఉన్న ప్రేమను మన వెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఎలోహిం ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండవాడు ఎలోహిం యందు నిలిచి ఉన్నాడు. ఎలోహిం వాణి యందు నిలిచి ఉన్నాడు. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎడల ఎలోహింకున్న ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన మన కొరకు ఈ పులియని రొట్టెల పండగల రోజు మన కొరకు బలియాగమయ్యి మరణమయ్యి పునరుద్ధానుడుగా కాబోతున్నాడు. మరి ఆయన నమ్ముకున్న మనము మరి ప్రేమ స్వరూపి. ఆయన ఎంత ప్రేమ కలగవాడంటే ఆయన మనము మొట్టమొదటి ఆయన రాజ్యాన్ని నీతిని ఎరిగిన వారిగా ఉండాలా. ఆయన యందు ప్రేమ కలిగి ప్రేమ స్వరూపి అయి ఉండాలా. ఆయన ప్రేమను మనం ఎరిగిన వారం అయితే ఆయన మన కొరకు ఎలా ఉన్నాడంట, మరి నిలిచి ఉండువాడు ఎలోహిం యందు నిలిచి ఉన్నాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే మన యందు ఆయన ఉంటాడని సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనము ఎలోహిం స్వరము ఎరిగిన వారముగా, అదేవిధంగా ఎలోహిం ప్రేమను ఎరిగిన వారంగా, ఇంకొకటి విధంగా మరి ఎలోహింనే మనము ఎరిగిన వారిగా ఉంటే దానియేలు ఏ విధంగా సింహాల బోలుల నుంచి మరి రక్షింపబడ్డాడు. ఎలోహిం ఎరుగున్నాడు కాబట్టి ఎపిఫెనెస్ ఎరగలేదు కాబట్టి ఎపిఫెనెస్ రాజ్యము ఏ విధంగా కూల్చబడిందో మనం చూసుకున్నాం. ఎలోహిం స్వరం వింటే మరి ఏ విధంగా గొర్రెల కాపరి స్వరాన్ని విని ఏ విధంగా అతన్ని వెంబడిస్తాయో మనం చూసుకున్నాం. అదేవిధంగా ఎలోహిం ప్రేమని మనము కలిగి ఉన్నవారమైతే ఆయన ప్రేమను మనం కలిగి ఉంటే మనలో ఆయన ఉంటాడు, ఆయనలో మనం ఉండగలుగుతాం. ఈ 3 మాటల్ని ఎరుగుట అనే మాట మీద 3 మాటల్ని పరమ తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం, పరమ తండ్రి మీకు స్తోత్రం.